దేవునికి వందనాలు. అక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ దేవుని వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఈరోజు సాటర్డే రోజు మనందరం కలుసుకుని దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుందాం. ఎందుకంటే రాకడ బహు సమీపంగా ఉంది. ఏ సమయంలో ఆయన ఈ కృపాకాలంలో చాలు అని చెప్పి అంటారో మనకైతే తెలియదు. ఆయన రహస్య రాకడలో ఎత్తబడే సంఘంగా, ఆ సంఘ సభ్యులుగా మనం ఉండాలంటే వింటున్న వాక్యాన్ని దావీదు మహారాజ్ చెప్పినట్టు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడికి ధన్యుడు. ఆకు వాడక తన ఫలమిచ్చి చెట్టవలే ఉంటారని చెప్పి నీటి కాలువల వారిని నాటబడినదై ఆకు వాడక తన ఫలమిచ్చి చెట్టువలే ఉంటుందని చెప్పిన ప్రకారం అలాగే మనం ఫలిస్తూ ఇతరులను ఫలింప చేయటానికి దేవుడు మనకిచ్చిన తలాంతులు ఇద్దాం. మొన్న మే 14 అంటే గురువారం రోజున ఆరోహణ గుర్తు చేసుకున్నాం. మెయిన్లైన్ చేసేసాను. ఆరోహణ అంటే మనందరికీ తెలిసింది. ఈస్టర్ తర్వాత 40 days యేసుక్రీస్తు తన శిష్యులకి చాలా మందికి 11 సార్లు దర్శనమిచ్చారు. 500 మందికి తక్కువ కాకుండా దర్శనమిచ్చి 40th day ఆరోహణమైన సంఘటన మనం ఎట్లా ఆయన పరమునకు వెళ్ళారో అట్లాగే తిరిగి వచ్చి మనల్ని తీసుకువెళ్తానంటే, మనల్ని అంటే సిద్ధపాటు కలిగిన వారిని తీసుకువెళ్తానని వాగ్దానం ఇచ్చారు. కాబట్టి మరి ఆనాటి శిష్యులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా వారు మేడగదిలో వేచి ఉండి ఆయన ఎప్పుడు పరిశుద్ధాత్మను పంపిస్తారో తెలియదు, కానీ ఆత్మ మీద వచ్చే వరకు మీరు అక్కడే వేచి ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పిన ఆజ్ఞను తీసుకున్న వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. దేవుడు వారి హృదయాన్ని పరిశీలించాడు. పరిశుద్ధాత్మ అదేవిధంగా రెండవ రాకడ చాలా మంది అంటారు మా చిన్నప్పటి నుంచి అంటున్నారు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞ. అదేవిధంగా పేతురు గారు చెప్పినట్టుగా మరి ఆయన దీర్ఘశాంత వహిస్తూ ఉన్నాడు. అందరూ రక్షింపబడాలని, అందరి కోసం మనం ప్రార్థించేద్దాం, మన కోసం మనం ప్రార్థించుకుంటే అందరి కోసం మనం ప్రార్థించేద్దాం. ఆ పెంతుకోస్త అనుభవం అనేది ఒక్కసారితో అయిపోయేది కాదు. రక్షణానుభవం ఎట్లాగైతే కంటిన్యూస్ గా ఉంటుంది, ఆత్మను పొందుకున్న తర్వాత ఇక స్థిరంగా మనలో ఉంటుందని కాదు, కానీ ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా దావీదు మహారాజ్ అంటాడు కదా, ఏమైనా తీసుకోగాని నీ పరిశుద్ధాత్మ నా నుండి దూరం చేయకండి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని మనం దూరం చేసుకోకుండా ఆయన ఆ రహస్య రాకడ సమయంలో తీసుకెళ్ళడానికి వచ్చిన టైం సిద్ధపాటు కలిగిన జీవితాలు జీవితం. ఈరోజు మూలవాక్యం జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను అనుసరించక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. అత్యంత ప్రేమమడిన మా తండ్రి ఇంతవరకు క్షేమంగా కాపాడు పరిస్థితినైనా తండ్రి మేమేమైనామో కేవలం మీద నీ ఉచితమైన కృపలైనా ఆనాడు నాయన మరి జల ప్రళయం తర్వాత ఆ రోజు నుంచి కూడా నువ్వు మళ్ళీ ఒక్కసారి నిర్మూలన చేయనని చెప్పి వాగ్దానం ఇచ్చిన దాన్ని బట్టి ఎన్నిసార్లు నరుల మార్గం తప్పిపోయిన తండ్రి ఎంతో దీర్ఘశాంతం వహిస్తూ ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ నీ స్వరం వినిపిస్తూ ఎంతో మందికి నీ దర్శన భాగ్యం అనుగ్రహిస్తూ మేమందరము రక్షింపబడాలని, పరలోక రాజ్యంలో చేరాలని జీవం అనుభవం మేము పొందాలని తండ్రి ఎంతగా శ్రమ పడ్డావో, శ్రమ పడుతున్నావో తండ్రి, ఆ శ్రమను మేము మర్చిపోకుండా తండ్రి నీవు మా కోసమే శ్రమ పడుతున్నావు అని గుర్తించండి. నీ శ్రమను పెంచేవారిగా కాకుండా తండ్రి నాయన నీవు మాకు నీవు తండ్రి దగ్గర మా కోసం విజ్ఞాపన చేసే సమయం నీ భారం పెంచేవారిగా కాకుండా లోక పాపములు మోసుకొని గొర్రె పిల్లగా నాయన బలి అర్పణ అర్పించావు, ఇంకా నాయన మా కోసం విజ్ఞాపన చేస్తున్నావు. ప్రేమ ప్రేమ ఎంత ప్రేమ తండ్రి. ఆ ప్రేమను, ఆ పరిశుద్ధతను, ఆ సార్వభౌమ అధికారాన్ని నాయన మేము గుర్తు చేసుకుంటాం. మా జీవన యాత్ర కొనసాగించగలిగే జ్ఞానం మాకు దయచేయమని ఇప్పుడు వాక్యం ధ్యానించబోతూ ఉంటున్నాం. నన్ను మరుగుపరిచి
ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని వినుతున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నాయన నీ కాపుదలు అనుగ్రహించమని ప్రత్యక్షంగా వింటున్న వారిని, పరోక్షంగా వింటున్న వారిని, అదే వినబోతున్న వారిని అందరినీ ఇక్కడ నాయన నీ కాపుదలు ఉంచి ఈ వాక్యం గ్రహించి వారి మేలు పొందడం మాత్రమే కాకుండా అనేకులకు నాయన ఈ సువార్త పంచగలిగే జ్ఞానం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మరొకసారి వందనాలండి. లాస్ట్ వీక్ మనం డాక్టర్స్ హుల్దా గురించి మనం ధ్యానించుకున్నాం. మరి నాకైతే ఎందుకో ఈ వీక్ అంతా కూడా ఆ హుల్దా గారి ఫ్లేవర్ అనేది పోలేదు. ఎందుకంటే ఆ ఉన్న సబ్జెక్ట్ చాలా ఎక్కువ, నేను చాలా తక్కువ చేసి చెప్పాను. అంటే నేను సెర్చ్ చేసి ఆమె గురించి తీసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకైతే బైబిల్లో కూడా లేదు. అంటే దేవుడు ఒక్కొక్కసారి 2-3 వచనాలనే ఉంచినా వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత ఆయన ఇచ్చాడు. అలాగే హుల్దా గారి గురించి అన్ని విషయాలు చర్చించుకున్నాం. 1-2 విషయాలు మాత్రం ఆ రోజు నేను చెప్పటం మర్చిపోయాను. ఏంటంటే హుల్దా గారి సమాధి ఇప్పటికీ కూడా యెరూషలేము గోడలు ఉన్నాయి కదా, ఇప్పుడు యెరూషలేములో ఒక గోడ సొలొమోన్ మహారాజు కట్టినటువంటి ఆ కాంపౌండ్ వాల్ ఉంది కదా, దాన్నే నెహెమ్యా గారు బాగు చేసిన, హేరోదు గారు రెన్యువేట్ చేసిన ఆ వాల్ మాత్రం ఎవరు కూడా తీసేయలేదు. ఆ గోడల మధ్య ఇంకా హుల్దా గారి సమాధి సజీవ సాక్ష్యంగా ఉందంటే పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి సంఘటనలు కానీ క్యారెక్టర్స్ కానీ ఏవి కల్పితం కావు అంటానికి ఎన్నో ఉదాహరణలు అందులో ఈ హుల్దా గారి యొక్క సమాధి కూడా దాని సాక్ష్యం. అంతేకాకుండా ఇప్పటికీ కూడా యెరూషలేం వెళ్ళేవారు చాలా మంది ఆ సమాధిని సందర్శించి ఆమె గురించి జ్ఞాపకం చేసుకుని వస్తూ ఉన్నారంటే మరి దేవుని దృష్టిలో ఆమె ఎంత ఘనత పొందిందో, ఎంత ఘనత ఆమెకి ఇచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా టెంపుల్ మౌంట్ ఒలీవ కొండ మీద ఉన్నటువంటి ఆ చర్చ్ కూడా ఒక గేటుకి హుల్దా గారి పేరు పెట్టడమే జరిగింది. టెంపుల్ మౌంట్ లో ఉన్నటువంటి గేట్స్ లో ఒక గేటుకి హుల్దా గారి పేరు పెట్టడమే జరిగింది. ఆ దేవుని సంకల్పం లేకుండా ఏది కూడా జరగదు. దేవుని దృష్టిలో ఆమె ఉంది కాబట్టి ఆ ఘనత ఆమె పొందింది. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే ప్రవక్త జెఫన్యా కూడా ఆమె కంటే ముందు ఒక 3 years ముందుగా, అంటే యోషియా గారు 638వ సంవత్సరంలో పరిపాలనలోకి వస్తే ఇంచుమించుగా 624-25 సంవత్సరాల్లో ఆయన ప్రవచించడం మొదలు పెట్టారు. హుల్దా గారు తర్వాత, అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు హుల్దా గారి దగ్గరికి వెళ్ళిన డేటే మనం తీసుకున్నాం, కానీ అంతకు ముందు నుంచి ఆవిడ ప్రవచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే అప్పటికే దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి ఆమె దగ్గర నుంచి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని పరిపాలనా సంబంధమైన విషయాలు ఆ దగ్గర తెలుసుకుంటున్నారని ఉంది. కాబట్టి ఇంతకు ముందు నుంచే ఆవిడ ప్రవర్తిస్తూ ఉండొచ్చు. యోషియా గారు పంపించే టైంను మాత్రం మనం అక్కడ పరిగణలోకి తీసుకున్నాం. అలాగే ఈ జెఫన్యా గారు ఇర్మియా గారికి ఒక 5 years జూనియర్. ఇర్మియా గారి తర్వాత ఒక 5 years తర్వాత ప్రవచించడం మొదలు పెట్టారు. సమకాలికులను కూడా చెప్పచ్చు. దగ్గర 40 years అబౌవ్ ఈయన పరిచయం చేశారు. ఈయన ఒక ప్రవచనకర్తగా మాత్రమే కాకుండా అనేక విధులు నిర్వహించడం జరిగింది. ఈ జెఫన్యా అనే మాటకు, ఆ పేరుకు యెహోవా దాచెను, యెహోవా దాచెను, ఆ పేరుకి అర్థం యెహోవా దాచెను. అలాగే ఈయన బయోగ్రఫీ చెప్పాలంటే హిజ్కియా గారు తెలుసు కదా, యూదా రాజుల్లో చాలా మంచి పేరు తెచ్చినటువంటి రాజు. ఆ హిజ్కియా గారికి ఇనుమనముడు, అంటే మనవడికి మనవడు, అంటే యూదా వంశానికి చెందినవాడు, రాజవంశానికి చెందినవాడు ఈయన. అదే విధంగా ఈయన గురించి మరొక ఇదేంటంటే ఈయన 2వ ప్రధాన యాజకుడు. యోషియా కాలంలో ప్రధాన యాజకుడుగా హిల్కియా అనే ఆయన ఉన్నారు. ఆ హిల్కియా గారు ఎజ్రా గారికి ముత్తాత అని చెప్పుకున్నాం కదా, అంటే లేవి వంశస్థుడు. ఆల్రెడీ హిజ్కియా గారు అక్కడ ప్రధాన యాజకుడుగా ఉంటుండగా ఈ జెఫన్యా గారిని ఎందుకు 2వ యాజకుడుగా పెట్టవలసి వచ్చిందని చెప్పి, అసలు 2వ యాజకుడు అనే పదం అక్కడి నుంచే మొదలైంది. యేసుక్రీస్తుకి ట్రయల్ వేసేటప్పుడు, అక్కడ తీర్పు జరిగేటప్పుడు కూడా అక్కడ అన్నా కైఫా అని వాళ్ళిద్దరు కూడా యాజకులుగా ఉన్నారు. అంటే ఇక్కడ పెట్టిన విషయం వేరు, ఇక్కడ పెట్టిన సందర్భం వేరు. దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. జెఫన్యా గారిని యూదా గోత్రికుడిని ఆ 2వ ప్రధాన యాజకుడిగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది హిల్కియా గారు ఉంటాడుగా
హిల్కియా గారు లేవి గోత్రికుడు, యాజకుడు. సహజంగానే రాజు దగ్గరికి వెళ్ళి ముక్కుకు సూటుగా స్ట్రైట్ గా మాట్లాడటానికి కొన్ని అవకాశాలు తక్కువగా ఉంటాయి. సిద్ధ్యారాజు కాలంలో ముఖ్యంగా యుద్ధరాజు కాలంలోనూ, ఆ తర్వాత సిద్ధ్యారాజు కాలంలో ముఖ్యంగా అనేక ప్రవచనాలు ఇర్మియా గారి ద్వారా సిద్ధ్యారాజుకు వెళ్ళవలసి ఉంది. అదేవిధంగా సిద్ధ్యా గారికి ఉన్న సందేహాలు ఈ ఇర్మియా గారి దగ్గర తెలుసుకోవటానికి ఒక మధ్యవర్తిగా, అంటే సిద్ధ్యా గారికి ఉన్నటువంటి డౌట్స్ ఇర్మియా గారి దగ్గర తీసుకెళ్ళటం, ఇర్మియా గారు చెప్పినటువంటి సమాధానం మళ్ళీ తీసుకొచ్చి సిద్ధ్యా గారికి చెప్పటం. ఇందులో ఏ ఒక్క మాట తేడా వచ్చినా కూడా మరి రాజులు తలుచుకుంటే దెబ్బలు కాదు కదా, మరణశిక్ష పడుతుంది కదా. కాబట్టి చాలా కత్తి మీద సాము లాంటి పని ఆయన చేశాడు. ఒకటి ప్రవచనకర్త, రెండోది వ్యాజకత్వం, మూడోది మధ్యవర్తి. 3 విభాగాల్లో ఈయన పనిచేయటం అనేది జరిగింది. ఈయన ప్రవచనాలన్నీ మనం గమనించినప్పుడు చాలా పౌరుషంతో, అక్కడ యూదా వారు ఎంతగా దిగజారిపోయారో మనిషే కాలంలో ఆయనకు తెలుసు జెఫన్యా గారికి. ఆ దిగజారిపోయిన యూదా వారు తిరిగి దేవుని వైపు తిరగాలి, మహా ఉగ్రత రాబోతూ ఉంది, ఆ ఉగ్రతలో వీరు మాడిపోకుండా కొందరైనా ఆయన వైపు తిరుగుతారని చెప్పి రోషంతో ఆయన ప్రవచించినట్టుగా మనం తెలుస్తుంది. ఈ జెఫన్యా గ్రంథం మనం ధ్యానించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈయన మధ్యవర్తిగా చేసిన సందర్భాలు అంటే చాలా ఉంటాయి, కానీ 3 సందర్భాలు మనం చూసుకున్నట్టయితే ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం, 21వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదవండి, ఎందుకంటే ఒక అధ్యాయం అంతా కూడా అక్కడ ఇవ్వబడింది ఈ సంఘటన. అందులో ఏంటంటే రాజుగారు సిద్కియా రాజు గారు ఈ జెఫన్యా గారిని పిలిచి, ఇదిగో నెబుకద్నెజరు దండెత్తి వస్తాడు అంటున్నారు కదా, మొత్తం తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతాడని చెప్తున్నారు కదా ప్రవక్తలు. ఆ ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్నాడు, అలాగే ఇతరులు చెప్తున్నాడు, ఇదిగో దేవుని స్వరం మాకు వినపడిందని చెప్తున్నారు. సరే, నేను అడిగేది ఏంటంటే, దేవుడైన యెహోవా ఏదైనా అద్భుత కార్యం చేసి మనల్ని కాపాడతాడేమో ఒకసారి కనుక్కో అని చెప్పి ఈ సిద్కియా రాజు జెఫన్యాతో అన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఇర్మియా దగ్గరికి తీసుకువెళ్ళి అడగటం జరిగింది. అంటే అది చాలా ఒక రకమైన వెటకారం అన్నట్టు. యెహోవా దేవుడి గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా చివరి వరకు వచ్చిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ అంటారు కదా, అలాగా ఏమడుగుతున్నాడు, ఒకవేళ యెహోవా దేవుడు ఏమైనా అద్భుత కార్యాలు చేసి మనల్ని కాపాడతాడేమో. అద్భుత కార్యాలు ఎందుకు చేస్తాడు దేవుడు? అద్భుత కార్యాలు పాపాత్ముల్ని, మార్గం చెడిపోయిన వాళ్ళని కాపాడటానికి కాదు కదా. అది రాజుగా ఉన్నటువంటి సిద్కియాకు తెలీదా? తెలుసు. కానీ అంటే ప్రవక్తను అడుగుతున్నాడు, ఏమైనా చేయగలడు కదా దేవుడు, ఇది చేస్తాడేమో అని చెప్పి అడిగినప్పుడు మీరు అధ్యాయం అంతా చదివితే అక్కడ ఇర్మియా చెప్పిన ముఖ్యమైన మాటల్లో ఆయన అంటాడు, జీవ మార్గమును మరణ మార్గమును మీదుట ఉంచాను, మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అనగా యెరూషలేమునకు అభిముఖుడనై ఉన్నాను. ఎంత భయంకరమైన వర్తమానం ఇర్మియా ద్వారా దేవుడు పంపించాడు అంటే, ఈ వర్తమానం తీసుకువెళ్ళటానికి జెఫన్యాకి ఎన్ని గట్స్ ఉండాలి. ఇది నేను చదివేటప్పుడు అంటే ఆల్రెడీ ప్రవచించడానికి వచ్చినప్పుడు ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నప్పుడే వీళ్ళు డూ ఆర్ డై అంటే ఆ విజయనగరంలో ఒకవేళ చనిపోవటం సిద్ధమైన వచ్చినటువంటి ప్రవక్తలు వీళ్ళు. ఆ ప్రవక్తలు అలా ప్రవచించిన వేళలో మార్పు రాలేదు. ఇక్కడ సిద్కియా ఏమన్నాడు, అద్భుతాలు ఏమైనా చేసి మనల్ని కాపాడుతాడేమో కనుక్కో జెఫన్యా అన్నప్పుడు, జెఫన్యా అడిగినప్పుడు ఇర్మియా దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాడంటే, జీవ మార్గము మరణ మార్గము మీ ఎదుట ఉంచాను. అంటే జీవ మార్గం అంటే మీరు విధేయత చూపించి ఆ బబులోనికి వెళ్ళిపోండి, అక్కడ సర్వ సౌఖ్యాలు మీకు ఉంటాయి, 70 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను. అది మేలు మార్గం. కీడు మార్గం అంటే మీరు బబులోను రాజుకు ఎదురు తిరగటమే కీడు మార్గం. ఒకవేళ అలా మీరు ఎదురు తిరగాలి అనుకుంటే మాత్రం అది మీ క్షామం చేత ఖడ్గం చేత మీరు చనిపోతారు తప్పించి దానివల్ల జరిగేది ఏమీ లేదు అని చెప్పి ఆయన ఇంకా ఒక భయంకరమైన మాట అక్కడ అంటూ ఏంటంటే, దీన్ని నాశనం చేయటానికి యెరూషలేముకు అభిముఖుడనై ఉన్నాను. నేను ఎందుకు యెరూషలేము వైపు తిరుగుతున్నాను అంటే, అభిముఖుడు అనే మాట ఒక సందర్భంలో యేసుక్రీస్తు ఎప్పుడు వాడటం జరిగిందంటే,
ఆయన యెరూషలేముకు అభిముఖుడై వెళుతున్నాడు. ఎప్పుడంటే శిలువ మరణం పొందేటప్పుడు మార్క్స్ వార్త 8, 9, 10 అధ్యాయాల్లో కూడా 3 సార్లు ఆయన చెప్పడం జరిగింది. ఇదిగో నేను యెరూషలేముకి వెళ్తున్నాను, నేను యెరూషలేముకి అభిముఖుడై వెళ్తున్నాను, అక్కడ నన్ను సిలువ వేస్తారు ప్రధాన యాజకులు శాస్త్రులు అన్ని చెప్పి నేను 3వ దినం లేస్తానని చెప్పి ఆ సందర్భంలో అభిముఖుడిని వెళ్తున్నాను. ఒక పెద్ద కార్యక్రమం సిలువ అనేది భరించడానికి ఆయన అభిముఖుడై వెళ్ళటం జరిగింది. ఇప్పుడేమంటున్నాడంటే ఆ యెరూషలేం అంటే సమాధాన పట్టణము. ఆ సమాధాన పట్టణాన్ని ఆయనకి ఎంతో ప్రేమించిన పట్టణం, అది నా పట్టణం, నా దావీదుని బట్టి, నా హృదయానుసారుడైన దావీదుని బట్టి ఈ పట్టణాన్ని కాపాడుకుంటాను అనేక సార్లు చెప్పినటువంటి యెహోవా దేవుడు దీన్ని పూర్తిగా సమూలంగా నేను ఆ మాట కూడా అనలేకపోతున్నాం, సమూలంగా నేను తుడిచివేస్తానని చెప్పినప్పుడు ఇదే మాటను తీసుకెళ్లి సిద్కియా దగ్గరికి వెళ్ళి జెఫన్యా ఇదిగో ఇర్మియాకి ఇట్లా వచ్చింది, ఇర్మియా మీకు చెప్పమన్నాడు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే 21వ అధ్యాయంలో 14వ వచనంలోనే మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును దండించదను. ఆయన ఏమంటున్నాడంటే ఎలా కవర్ చేశారు నాకు అద్భుతాలు, దేవుని దగ్గర అద్భుతాలు అడిగేటప్పుడు మీ ప్రవర్తన ఏంటో మీకు తెలీదా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువ అంటాడు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులతో, నేడు దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అంటాడు. ప్రతిష్ఠించుకోవటం అంటే మీ పాపపు తప్పుదల కార్యక్రమాన్ని చేసి ప్రతిష్ఠించుకో, దేవుని కార్యక్రమానికి సిద్ధపాటు కలిగిన వారే దేవుని వైపు తిరిగి నిలబడండి. అంటే దేవుని వైపు తిరిగి నిలబడాలంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పరిశీలించుకొని దేవుని సన్నిధిలో పాపపు తప్పుదల అయిన తర్వాత మాత్రమే, ఆ క్షమాపణ అనుభవం పొందిన తర్వాత మాత్రమే దేవుని వైపు తిరుగుతారు కదా. అయితే ఇక్కడ ఏమీ లేదు, వాళ్ళు ఉన్నట్టుగానే ఉన్నారు. ఉండి దేవుడైనా అద్భుతం చేసేస్తాడేమో, కాపాడతాడేమో అన్నప్పుడు అందుకనే దేవుడు అంత సూటిగానే సమాధానం చెప్పడం జరిగింది. మీ క్రియలను బట్టి మిమ్మల్ని దండిస్తాను, శిక్షిస్తాను. క్షమ అంటే తెలిసి చేసిన తప్పు క్షమాపణ లేదు, తెలియక చేసిన తప్పుకే క్షమాపణ ఉంది. యెహోవా దేవుడు చెప్పిన మాట అయినా అదే, యేసుక్రీస్తు చెప్పిన మాట అయినా అదే. తెలియక చేసిన తప్పుకైతే క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి చేసిన తప్పు క్షమాపణ ఉండదు. వీళ్ళు తెలిసి ఎరిగి చెడిపోతే మనసు అన్నట్టుగా వీళ్ళు తెలిసి పాపంలో పడిపోయి మా ఇష్టానుసారంగా ప్రవర్తించాము. సరే, మీ దేవుడు గొప్ప దేవుడు కదా, సృష్టికర్త కదా, ఏమైనా అద్భుతాలు చేస్తాడేమో అన్నప్పుడు ఆయన వాళ్ళకి ఎట్లా చెప్పాలో ఈ పట్టణాన్ని నేను సమూలంగా తుడిచివేయటానికి సిద్ధంగా ఉన్నాను, అందుకనే అభిముఖుడై ఉన్నాను. మీ క్రియలను బట్టే నేను దండిస్తాను, ఇంకేదో కాదు, మీ మీద నాకు ప్రత్యేకమైన కక్ష కాదు, కానీ మీ క్రియలను బట్టి, ఎందుకంటే మీ క్రియలు మార్చుకోండి, మీ మార్గములు మార్చుకోండి అని చెప్పి వెందలకడని లేచిన ఆ స్వరం ప్రవక్తల ద్వారా వినిపించిన అయినను మీలో మార్పు లేదు, చాలా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ మనం చదివేటప్పుడు మనల్ని కూడా మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథం ఇక్కడ లేకపోతే ఈ రాజుల గ్రంథాలు చదివేటప్పటికి యేసుక్రీస్తు రాలేదు, కృపాకాలం తెలియదు, వాళ్ళకి పాపక్షమాణ అనుభవం లేదు, మారు మనసు అంటే తెలీదు, నూతన జీవితం అంటే తెలీదు, అదే విధంగా పునరుత్థాన అనుభవం అంటే ఏంటో తెలీదు, అన్నీ తెలియదు. కానీ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేటప్పుడు ఆయన ఏదైనా మేలు చేయమని మనం అడిగేటప్పుడు మన జీవితాన్ని మనం పరిశీలించుకుని వాక్యం ధ్యానిస్తున్న నేనైనా వింటున్నా ఎవరైనా సరే మన జీవితాన్ని ముందు ఒకసారి మనం పరిశీలించుకుని నేను తగుదునా, ఈ మేలు దేవుని చేయమని అడగటానికి నేను తగుదునా అని ఒక్కసారి పరీక్షించుకుని ఒకవేళ మన జీవితంలో దోషం మనకు కనిపించినట్లయితే ఆ పాప క్షమాపణ అనుభవం దేవుని దగ్గర పొందిన తర్వాత మాత్రమే అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. దావీదు అంతటి వాడే నా చేతుల నిర్దోషత్వం బట్టి, నా హృదయ యథార్థతను బట్టి నన్ను కాపాడాడు దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఆ 2 లక్షణాలు మనకు ఉన్నప్పుడు మాత్రమే ఆయన అద్భుత క్రియలు మన జీవితంలో జరుగుతాయి. సరే, ఇక్కడ జెఫన్యా గారు తీసుకువెళ్లారు. బహుశా సిద్కియా గారు చాలా మండిపడి ఉంటాడు జెఫన్యా మీద, కానీ ఇతను రాజకుటుంబానికి చెందినవాడు, పైగా హిజ్కియా వంశంలో వారసుడు కాబట్టి అంత తేలిగ్గా అతన్ని ఏమి చేయడానికి వీలు లేదు. పైగా ఆ రోజుల్లో హెబ్రీ పైగా అరమేయిక్ భాషలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకుని వీళ్ళకి తెలిసేలాగా చెప్పడం అంటే చాలా కష్టసాధ్యమైన పని. కాబట్టి జెఫన్యా గారిని క్షమించి ఉంటారేమో, ఎందుకంటే ఇట్లాంటి వాక్యం తెచ్చిన తర్వాత కూడా. అదేవిధంగా 21వ అధ్యాయం 14వ వచనంలో అదే మీ
క్రియలు బట్టి మీకు ఫలితం ఇస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక సందేశం పంపించాడు. ఎక్కడ 28వ అధ్యాయం 3-17 వచనాలు, ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 3-17 వచనాల తర్వాత చూడండి. అబద్ధ ప్రవక్త హనన్య చేసిన వాగ్దానము కొయ్యకాడికి బదులుగా ఇనుపకాడి ఉంటుందని ప్రకటించబడుతుంది. అంటే హనన్య చేస్తాడంటే, ఇదిగో ఇతను ఏదో చెప్తున్నాడు కాడి అని చెప్పి, కొయ్యకాడి ఇలా విరగొడితే విరిగిపోద్ది, అదేమీ కాదు, ఏదో 2 సంవత్సరాల లోపల నెబుకద్నెజర్ రాజు వీళ్ళని క్షమించి వదిలేస్తాడు, తీసుకువెళ్ళిన ఆభరణాలు అన్ని ఇచ్చేస్తాడు, అదేవిధంగా ఇక్కడిని తీసుకెళ్లిన సంపదను అంతా తిరిగి ఇచ్చేస్తాడు, ఇతను అన్ని కూడా 70 సంవత్సరాలు అక్కడ బానిసత్తులు ఉండాలి మనం బబులోన్ అని చెప్తున్నాడు, అదంతా ఒట్టిదే, ఇతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి ఎవరు హనన్య అనే ప్రవక్త సిద్కియాతో చెప్పినప్పుడు మళ్ళీ జెఫన్యాని పిలిచాడు. సిద్కియా రాజు పిలిచి ఏమన్నాడంటే, ఇదిగో ఈ హనన్య ఇలా చెప్తున్నాడు, మరి ఇర్మియా దగ్గరికి వెళ్ళి కనుక్కో. ఒక పక్కనేమో ఇర్మియా ఏమో 70 సంవత్సరాలు బానిసత్వం అంటున్నాడు, ఇతనేమో 2 సంవత్సరాలు వచ్చేస్తారు, దేవుడు క్షమాగుణం కలిగిన వాడు, కాబట్టి మీరేం బాధపడద్దని చెప్తున్నాడు. అసలు ఏంటి నీవు ప్రవక్త, నీవు నమ్మే ప్రవక్త ఏం చెప్తున్నాడో కనుక్కొని రమ్మని చెప్పి ఇర్మియా దగ్గర పంపిస్తే, ఆ కొయ్యకాడి అన్నాను కానీ అతను అంటున్నాడు ఇనుప కాడి మీ మీద మోపబడుతుందని చెప్పి. ఈ హనన్య చాలా అబద్ధం ప్రవచించాడు. ఒకవేళ ఇతను ప్రవచించింది కరెక్ట్ అయితే అతను జీవిస్తాడు, అతను ప్రవచించింది తప్పు అయితే గనక అతను మరణిస్తాడని కూడా అక్కడ ఇర్మియా చెప్పడం జరిగింది. అందుకనే మీకు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ప్రవక్త గురించి చెప్తూ అక్కడ ఒక మాట అంటాడు, ఎవరైనా అసలు ప్రవక్త ఎవరు, నకిలీ ప్రవక్త ఎవరని తెలుసుకోవాలంటే ఒక ప్రవక్త ప్రవచించిన ప్రవచనం వెంటనే కాకపోయినా కొంతకాలానికైనా ఆ ప్రవచనం నెరవేర్పు జరిగితే అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త. అంతేగాని ఏమాత్రమూ నెరవేర్పు లేనటువంటి సంఘటన మనకు ఎదురైనట్టయితే అతడు అబద్ధ ప్రవక్త, అతన్ని మీ దగ్గర నుంచి తోలివేయండి అని అక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇర్మియా చెప్పాడు 70 సంవత్సరాలు తప్పనిసరిగా ఆ బానిసత్వం చేయవలసిందే, ఇంకా ఎదురు తిరిగారంటే ఆ కొయ్య కాడికి బదులుగా ఇనుప కాడి మీ మీద మోపబడుతుంది, ఇది దేవుని వాక్కయ్య నాది కాదని చెప్పి అక్కడ పంపించడం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ సిద్కియా గారికి అది విన్న వెంటనే చాలా కోపం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే షుగర్ కోటెడ్ మాటలు ఎవరు చెప్తే అవి నచ్చుతాయి, కానీ మరి చేదుగా ఉన్నా కూడా కడుపుకి ఆరోగ్యం కలిగించే టాబ్లెట్ ఎవరిని ఇస్తుంది, నచ్చదు కదా, ఆ మాటలు నచ్చవు. కాబట్టి ఇర్మియా మాటలు నచ్చలేదు. ఇర్మియా దగ్గర నుంచి వచ్చిన జెఫన్యా వార్త తెచ్చిన, ఎప్పుడు ఇలాంటి వార్తలు తెస్తూ ఉంటాయని కూడా అని ఉండవచ్చు జెఫన్యాని. కానీ జెఫన్యా దేవుని మాటను అందించడమే నా వంతు, నా విధి అని చెప్పి అనుకున్నాడు. కాబట్టి ఒకవేళ ఈ మాట చెప్పిన తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాడు, కాబట్టి ఆ పని చేయగలిగాడు. అంటే అక్కడ ఏం జరిగిందంటే హనన్య గురించి ఇర్మియా చెప్పాడు కదా, అయితే 2 సంవత్సరాల్లో అక్కడి నుంచి బబులోన్ నుంచి యూదులు తిరిగి రాలేదు, కానీ 2 సంవత్సరాల కల్లా ఈ అబద్ధ ప్రవక్త చనిపోయాడు. అయినా జనంలో బుద్ధి వచ్చిందా? మరి ద్వితీయోపదేశకాండంలో ఇలా చెప్పాడు కదా దేవుడు, ప్రవక్త ప్రవచనం చెప్పినప్పుడు అది నెరవేర్పు కాకపోతే అతను అబద్ధ ప్రవక్తని మిమ్మల్ని తోలివేయండి అన్నాడు కదా. మరి ఆ ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాళ్ళు అయితే ఎప్పుడైతే హనన్య చనిపోయాడో, అయ్యా ఇర్మియా నువ్వే అసలైన ప్రవక్తవి, నీకే దేవుడు కరెక్ట్ గా చెప్పినాడు, నువ్వే మాకు చెప్తున్నావు, కాబట్టి నువ్వు చెప్పింది మేము అనుసరిస్తామని చెప్పి కనీసం బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ వాళ్ళు అదే రకంగా ప్రవర్తించారు. ఈ రోజుల్లో కూడా తీయని మాటలు చెప్పి బోధలు చేసే బోధకులు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు చాలా క్షమాగుణం కలిగిన వాడు, అందరినీ క్షమించేస్తాడు, అంతా పరలోకమే, అసలు పాతాళం లేదు, ఏమి కూడా మీరు భయపడవలసిన అగ్నిగుండం లేదు, ఏమీ లేదు, అందరినీ క్షమించేస్తాడు, మొత్తం అందరూ పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పే బోధకులు చాలా మంది తయారయ్యారు. ఈ బోధకులంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రసంగాలు చేస్తున్నారు తప్పించి అందరినీ దేవుడు క్షమిస్తాడని చెప్పి తప్పు బోధలు ఆ వినేవాళ్ళకు కూడా దేవుడు ఎట్లా క్షమిస్తాడని తెలుసు, అయినా కూడా ఆ మాటలు చాలా చెవులకి ఇంపుగా ఉంటాయి. కాబట్టి మరి పౌలు గారు ప్రసంగించేటప్పుడు ఆ ఫేలిక్స్ ఏమంటాడు, అంత నీతి గురించి పరిస్థితి గురించి అంతా వివరించి చెప్పిన తర్వాత నేను తర్వాత వింటానులే వెళ్ళిపో అంటాడు. అగ్రిప్ అయితే ఏమంటాడు, నన్ను ఇంత సులభంగా క్రైస్తవుని చేయాలనుకుంటున్నావు నువ్వు అంటాడు. అంతే తప్పించి నా మంచి కోసమే చెప్తున్నాడని ఆలోచించే వాళ్ళంత స్థానం, గవర్నర్ స్థానాల్లో ఉన్న వాళ్ళే ఆలోచించలేకపోయారు, వాళ్ళకి అంతా తెలుసు.
ధర్మశాస్త్రం తెలుసు, అన్ని తెలుసు వాళ్ళకి. యేసుక్రీస్తు శిలువ మరణం, పునరుత్థానం అన్ని తెలుసు వాళ్ళకి. అయినా కూడా హృదయ కాఠిన్యం అనేది ఎప్పుడు కూడా దేవుడు చెప్పేది అది, మీ హృదయ కాఠిన్యం తొలగించుకోండి. హృదయ కాఠిన్యం అంటే ఏక దేవుని ఆరాధన ఉండటమే మెత్తని హృదయం అనేది ఇర్మీయా గ్రంథంలో ఆయన చెప్తారు. అది తర్వాత మళ్ళీ 29వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయంలో మరొకసారి జెఫన్యాని ఇర్మీయా పంపిస్తాడు. ఏమనంటే ఆ ఒక వ్యక్తి, అక్కడ బబులోన్ చెరలో ఉన్నటువంటి వ్యక్తి షెమయ అనే అతను లెటర్ రాశాడంట ఇర్మియాని వెంటనే చంపేయండి అని లెటర్ రాశాడంట. 29వ అధ్యాయం 24-32 కూడా చూడవచ్చు. ఏమని పంపించాడు? ఇతని పేరు షెమయ. ఈ షెమయ అనే అతను ఆల్రెడీ బబులోన్ చెరకు వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఉక్రోషం ఆగట్లేదంట. ఎలాగో వచ్చాడు కదా, ఆ ప్రవక్త చెప్పింది నిజంగానే అలాగే జరిగింది కదా, నెబుకద్నెజరు మమ్మల్ని తీసుకొచ్చాడు కదా, మేము ఎదురు తిరగకుండా ఎక్కడైనా సరిగ్గా ఉండొచ్చనే జ్ఞానం లేకుండా మళ్ళీ షెమయ అన్న అతను ఏం చేశాడంటే, ఇదిగో ఈ ఇర్మీయా జనులందరినీ భయపెట్టాడు, ఇతను ప్రవచించిన ప్రవచనాలు అందరూ కూడా జడుసుకున్నారు, అనవసరంగా అనారోగ్యాలు పాలయ్యారు, చాలా ఇంకా మాటలు చెప్పాలంటే ఒక డిప్రెషన్ లోనయ్యారు అన్నట్టుగా మాట్లాడి వెంటనే ఆ ఇర్మీయాని చంపేయండి అన్నాడు. వెంటనే ఆ ఇర్మీయాని చంపేసేయండి అని చెప్పి లెటర్ రాశాడు. రాస్తే అది ఇర్మియాకు వచ్చింది. తనని చంపేయమని వచ్చిన లెటర్ను కూడా ఇర్మియా సిద్కియాకు పంపించాడు. అంటే ఆనాటి ప్రవక్తలు అంత జెన్యున్ గా ఉండేవాళ్ళు. మరి దావీదు మహారాజు స్థానంలో ఉన్నప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి ప్రవచించినప్పుడు తను చేసిన తప్పుని చెప్పి గద్దించడం కూడా లేదు, నువ్వు ఈ తప్పు చేస్తావని చెప్పినప్పుడు వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి దుఃఖంతో ప్రార్థించాడు దావీదు. విజ్ఞత ఉన్నవాళ్ళు అలా చేస్తారు. కానీ ఇక్కడ ఈ షెమయ అన్నవాడిని గురించి చరిత్ర చూస్తే ఇతను నెహెమీయుడు, అంటే నెహెమ్యా వంశావళికి చెందినవాడు. నెహెమ్యా గురించి మనం ఆలోచించినట్టయితే ఒకసారి ఈ టోబియా, సల్మనట్ వీళ్ళందరూ కూడా నేను చంపేళ్ళని కుట్ర పన్నుతున్నారు, నువ్వు వెళ్ళి ఆ గర్భాలయంలో దాక్కోమని దాగి ఉండని చెప్పి సలహా ఇచ్చినప్పుడు నెహెమ్యా ఒక మాట అంటాడు, నా వంటి వాడు అట్లా పారిపోయే దాగుకొని వచ్చా, ప్రాణం పోతే పోద్ది, అంతే తప్పించి మాట తప్పకూడదు, దేవునికి విరోధమైన పని నేను చేసి నాకు ఈ గవర్నర్ పదవి ఉంటే ఏంటి లేకపోతే అంటాడు నెహెమ్యా. కాబట్టి నెహెమ్యా గ్రంథాన్ని ఇవాళ కూడా మనం చదువుతున్నాం. అట్లాంటి వంశం నుంచి వచ్చినటువంటి, అంటే మనం చూస్తున్నాం కదా, నేటివాళ్ళు చూసినప్పుడు చాలా స్ట్రాంచ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ అన్న ఇళ్లలో 3rd జనరేషన్ 4th జనరేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళు వీళ్ళ పిల్లలేనా, వీళ్ళ మనవరాళ్ళేనా, వీళ్ళ మనవాళ్ళేనా, వీళ్ళ గ్రాండ్ ఫాదర్, వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మా ఇలా ఉండేవాళ్ళు కదా, ఈ పిల్లలేంటి ఇలా ఉన్నారు అని చెప్పి మనం చాలా బాధపడిపోయే సంఘటనలు నేనే కాదు మీరు కూడా చాలా మందిని గమనించే ఉంటారు. ఎంతో చాలా మంచి సేవ చేసినటువంటి సేవకుల పిల్లలు ఆ రోజులోనే ఏలీ కుమార్లు, హోప్ని, ఫీన్హాస్ ఆ రకంగానే తయారయ్యారు కదా. కాబట్టి ఇప్పుడు ఈ షెమయ అనేవాడు నెహెమ్యా జాతికి వంశాలకు చెందినవాడు అయినప్పటికీ ఆ లక్షణాలు ఏమీ లేవు, సరే కదా, ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేర్పు జరిగింది కదా అని జ్ఞానం తెచ్చుకోకుండా అతను ఏం చేస్తున్నాడు, ఆ చెప్పిన అతను చంపేయమంటున్నాడు. అంటే వార్త తెచ్చిన అతను చంపేస్తే ఆ వార్త తెచ్చిన అతను చంపినంత మాత్రాన నెరవేర్పు జరగకపోతుందా? అది వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం. ఈ జెఫన్యా గ్రంథంలో మనం చూసినప్పుడు ఈయన యెరూషలేము పట్టబడిన తర్వాత జెఫన్యా గారు దగ్గర 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ఆ పరిచర్య చాలా పౌరుషంతో కూడినటువంటి పరిచర్య చేశారు. మనం 1వ అధ్యాయం చదివినట్టయితే అదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఆ పరిచర్య దాదాపు 40 years చేశారు. 3 విధులు అని చెప్పాను కదా, యాజకుడుగా, మధ్యవర్తిగా, ప్రవచనకర్తగా 3 విధులు ఆయన సక్సెస్ఫుల్ గా నెరవేర్చిన తర్వాత నెబుకద్నెజరు చివరి, అంటే 3 phases కి తీసుకువెళ్ళాడు కదా, 3 సార్లు తీసుకువెళ్ళాడు బబులోను యోధావాన్ని. ఆ చివరి సమయంలో నెబుకద్నెజరు ఈ జెఫన్యాతో పాటు మరి కొంతమందిని తీసుకుని వెళ్ళి ఆ రిబ్లా అనే పట్టణంలో అక్కడ చంపివేయటం జరిగింది. అంటే జెఫన్యా హతసాక్షి అయిపోయాడు. హతసాక్షి అవుతాడని తనకు తెలుసు. ఎందుకంటే అట్లాంటి పనిలో దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళు ఒక్కటే, పౌలు గారు చెప్పినట్టుగా బ్రతికితే క్రీస్తు చావైతే లాభం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి ఆ పని వాళ్ళు చేయగలిగారు. ఇక ఈ గ్రంథం గురించి రాసేటప్పటికి ఇంకా నినివే పట్టణం పట్టుబడలేదు. ఫిలిష్తీయుల పట్టణాలు ఉన్నాయి కానీ అందులో గాతు అనే పట్టణం మాత్రం లేదు. ఈయన తర్వాత హుల్దా ప్రవక్త ప్రవచించిన తర్వాత యోషియా రాజు గారు చాలా సంస్కరణ, మత, రాజకీయ, సాంఘిక సంస్కరణలు కూడా ఆయన చేపట్టడం జరిగింది.
హుల్దా ప్రవచనం తర్వాత మనకి యోషా గ్రంథం చదివినప్పుడు అనేక సంస్కరణలు జరిగినాయి. ఆ సంస్కరణల ఫలితం అనేది తర్వాత 25 అధ్యాయానికే మళ్ళీ ఇశ్రాయేలీలు మళ్ళీ విగ్రహారాధనకి తిరిగిపోయారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అంటే పోల్చడం తప్పో రైటో కానీ వంకరగా ఉన్నదాన్ని మనం ఎంత సరిచేసి కట్టినా అది సరిగ్గా స్ట్రైట్ గా రాదు అని అనిపించింది నాకైతే అది చదివినప్పుడు. తర్వాత సంస్కరణ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గమనించినప్పుడు 26వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. ఈ జెఫన్యా గారు ప్రవచించినటువంటి ప్రవచనాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి లోకమంతటికి సర్వ లోకస్తులకి జరిగే తీర్పు గురించి ఒక ప్రవచనం ప్రకటించారు ఆయన. రెండోది ఏంటంటే ఇమీడియట్ గా జరిగే, అంటే యెరూషలేం నుంచి యూదా జనాంగం బబులోనికి చెరగొనిపోతారు అనేది ఒక ప్రవచనం కూడా ఆయన ప్రవచించడం జరిగింది. 2 ప్రవచనాలని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నెహెమ్యా జెఫన్యా గ్రంథంలో మనం ఒక్కొక్క వెర్స్ వైజ్ చదువుకున్నట్టుగా యూదారాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములో హిజ్కియా పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జన్మమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈ నేమ్స్ కూడా ఒక్కొక్కసారి దినవృత్తాంతాల్లో తేడాగా ఉండొచ్చు, ఇర్మియా గ్రంథంలో కూడా తేడా ఉండొచ్చు. ఇక్కడ కూషి కుమారుడు నంది ఒక దగ్గర మైషయ్య అనేది ఇద్దరు కూడా ఒక్కటే. ఏదైనప్పటికీ హిజ్కియాకి ఇను మనవుడు, ఇతనంటే మనవుడికి మనవుడు. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్గములనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇది సార్వత్రిక తీర్పు గురించి జెఫన్యా గారు ప్రవచిస్తూ ఉన్నారు. ఎట్లా చెప్పగలం అంటే, మనం గమనించినట్లయితే ఆదికాండంలో 6వ అధ్యాయం 11, 12 వచనాలు మనం గమనించినట్లయితే, ఆదికాండం 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం గమనించినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్న మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాటలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకము బలత్కారంతో నిండి ఉండేను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను, భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. అంతే చాలు. అయితే ఆ భూమి మీద జనులు ఆ పరిస్థితిలో ఉన్నారు ఆదికాండంలో. అప్పుడు నోవాహుని పిలిచి, ఈ తరం వాటిలో నీవు మాత్రమే యథార్థవంతుడుగా ఉన్నావు కాబట్టి నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి రక్షణ ఓడను తయారు చేసుకోమని చెప్పడం, ఆయన తయారు చేసుకోవటం, ఆ ఓడలో వాళ్ళు ప్రవేశించడం జరిగింది. తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 7, 8 అధ్యాయులంతా కూడా ఈ ప్రిపరేషను, వర్షం రావటం, ఆకాశ వాకిళ్ళు విప్పబట్టడం, మొత్తం భూమి మీద పశు పక్షాదులతో సహా నిర్మూలం కావటం, ఓడలో ఉన్న జంతువులు, పక్షులు, మనుషులు మాత్రమే బ్రతుకుంటూ, ఇదంతా కూడా మనకు తెలిసిందే. తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు చాలా దుఃఖపడతాడు. అయ్యో వీళ్ళు చెడిపోయి ఉన్నారు, నన్ను హృదయం బాల్యం నుంచి చెడ్డదే కదా, ఇలా చేశాను, మరి ఎప్పుడు కూడా ఇలా చేయకూడదని చెప్పి 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో మేఘం కనపడుతుంది కదా, ఇంద్రధనస్సు కనపడుతుంది కదా, ఇదే నా నిబంధన, మరొకసారి ఇప్పుడు కూడా ఇట్లాగా భూమిని నిర్మానుష్యంగా నేను చెయ్యను అని చెప్పి అక్కడ నిబంధన చేయటం జరిగింది. కాబట్టి భూమి మీద ఒక్కసారి నిర్మానుష్యంగా ఆయన చేయనని చెప్పిన తర్వాత మరి ఇక్కడ జెఫన్యా గారు ఏం చెప్తున్నారంటే, ఈయన చెప్పిన ప్రకారం ఒక్కసారి తుడిచేస్తాను అని చెప్పి అంటారు. అయితే ఆయన దేని గురించి ప్రకటిస్తున్నాడని మనం గమనించినట్లయితే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకసారి చూసినట్టయితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి దాని మీద మన కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశముల రగులుకొని లయమైపోవున్నట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొందరు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. అక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, అప్పుడు తీర్పు సమయంలో ఏం జరుగుద్ది అంటే, మొట్టమొదటిసారి నోవాహు గారి సమయంలో ఏం జరిగింది, నీటి ద్వారా
ఆ జల ప్రళయం రావటం నీటి ద్వారా, దాన్ని నీటి బాప్తిస్మం, ఇటు అగ్ని బాప్తిస్మం అంటారు. ఆ నీటి ద్వారా భూమి నిర్మానుష్యంగా అయిపోయింది. ఇప్పుడు 3వ వచనం వరకు జెఫన్యా గారు మాట్లాడిన మాటలు చూస్తే ఇది ఆదికాండంలో ఉన్నటువంటి ఆ జలప్రళయ సమయంలో కాదు, కానీ ఈ రెండవ రాకడ సమయంలో ఈ తీర్పు సమయంలో జరగబోయేదాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రకటించేది, ఈ 3వ వచనం వరకు ప్రకటించింది ఏంటంటే, సార్వత్రిక పిలుపు సర్వలోకస్తులకి, అన్యజనులని కానీ లేకపోతే విశ్వాసులని కానీ రక్షణ పొందిన వారని కానీ అందరికీ ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తీర్పు అనేది జరుగుద్ది, ఎవరు ఎటు వెళ్తారనేది ఆయన చిత్తం, దేవుని చిత్తం. కానీ ఆ అగ్ని పంచభూతాల మహా వేండ్రంతో వస్తాయి, లయం అయిపోతాయని చెప్పి, కాలిపోనని చెప్పింది. అది 3వ వచనం వరకు ఆయన చెప్పినటువంటి మాట. ఇక 4వ వచనం నుంచి చూస్తే, ఒకసారి చదవండి 4వ వచనం దగ్గర నుంచి. నా హస్తము, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలం చేసేదను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కు వారిని, యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయు వారిని నేను నిర్మూలం చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదాన్ని. ప్రభువైన యెహోవా ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, మనకి మనిషే కాలంలో చాలా భయంకరమైన పనులు చేశాడు ఆయన. అంటే యోషియాకి ముందు, యోషియా తాతగారు అయినటువంటి మనిషే హిజ్కియా కుమారుడు. హిజ్కియా కడుపున ఎలా పుట్టాడు ఈ మనిషి అని చెప్పి అనుకుంటా అతను చేసిన పనులు చూస్తే, అక్కడ బలిపీఠం దగ్గర ఉన్నత స్థలాలు కట్టి అక్కడ బలులు అర్పించడం, అదేవిధంగా పురుషగాముల్ని తీసుకొచ్చి అక్కడే నివాసాలు ఏర్పరచుకునేటువంటి దేవాలయ ప్రాంగణాలు, చాలా అక్షరాదేవి విగ్రహాన్ని నిలబెట్టి చెప్పటానికి వీలైనటువంటి అసహ్య కార్యక్రమాలన్నీ కూడా మనిషి చేశాడు. నిరపరాధుల రక్తాన్ని చిందించాడు, తన బిడ్డల్ని అగ్నిగుండాన్ని దాటించాడు, దహన బలిగా కూడా అర్పించేశాడు బిడ్డల్ని. అట్లాంటి భయంకరమైన పనులు చేసినటువంటి మనిషి కాలం నుంచి కంటిన్యూ అవుతున్న ఇక్కడ జెఫన్యా చెప్తున్న మాట. అంటే మనిషి అయిపోయాడు, తర్వాత మనిషి కుమారుడు అయిపోయాడు, ఇప్పుడు యోషియా మనిషి యొక్క మనవడు, ఇప్పుడు సిద్కి అంటే యోషియా తర్వాత చాలా కాలం వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ జెఫన్యా ఇది మాత్రం యోషియా కాలంలో ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం. మీరు యెహోవాను విసర్జించి విగ్రహారాధన వైపు తిరిగారు కాబట్టి మిమ్మల్ని సమూలంగా నాశనం చేస్తాడు దేవుడు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 8వ వచనం చూడండి. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్ని దేశస్తుల వలె వస్త్రములు వేసుకొని వారిని అందరినీ నేను శిక్షింతును. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారంతోనూ నింపి వారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వచ్చును. ఇదే యెహోవా. థ్యాంక్ యూ మేడం. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, యెహోవా దినము, మనకి ప్రవక్త యోవేల్ దగ్గర నుంచి కూడా ఈ యెహోవా దినం గురించి ప్రవక్తలు అందరూ కూడా ప్రవచిస్తూనే వచ్చారు. వాళ్ళ నోటి మాటలు కాదు, కానీ దేవుడు వాళ్ళకి సెలవిచ్చిన మాట చొప్పున ఆయన వచ్చే సమయానికి ఎట్లా ఉంటుంది. యెహోవా దినం అంటే 2 విధాలుగా కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఆ తీర్పు సమయం ఒకటి, తర్వాత దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో సంధిస్తాడు. అది కూడా అంటే ఆ రోజు ఎవరిని దేవుడు సంధిస్తాడో మనకు తెలియదు. హిజ్కియా తోటి ఏమంటాడు సడన్ గా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణించే సమయం వచ్చిందని చెప్పి ప్రవక్త యెషయా ద్వారా కబురు పంపడం జరిగింది. కాబట్టి అలాగా మనము దేవుని సన్నిధిలో నిలబడి మన గురించి మనం చెప్పుకోవాల్సిన రోజు ఎప్పుడో మనకు తెలియదు. అట్ ది సేమ్ టైం యెహోవా దినం అంటే యూనివర్సల్ గా మనందరం డూమ్ డే అంటాం కదా, అది దాని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గడపలు దాటి అనే మాటను మనం గమనించినట్లయితే, ఇది సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. ఏంటంటే అక్కడ సమూయేలు చనిపోయిన తర్వాత సమూయేలు ఉన్నంత కాలం కూడా ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ వరకు చూడలేదు.
ఎప్పుడైతే సమూయేలు చనిపోయాడో, ఎప్పుడైతే ఇక్కడ మందసం ఏలి ఎప్పుడైతే చనిపోయాడో, మందసం ఎప్పుడైతే పట్టబడిందో, ఇక ఫిలిష్తీయులకి వీళ్ళు లోకు అయిపోయారు. ఇశ్రాయేలు లోకు అయిపోయి ఏం చేశారంటే, ఆ ఫిలిష్తీయుల మందసాన్ని తీసుకొచ్చి దాగోను గుడిలో పెట్టారు. పెట్టేటప్పుడు తెల్లవారు లేచేటప్పటికి ఆ దాగోను దేవత తల కాళ్ళు విరిగి ఉన్నాయి, మొండెం మాత్రమే అక్కడ ఉంది. ఆ గడ కాళ్ళు పడి ఉన్నాయి. కాబట్టి ఆ దాగోను గుడికి ఆరాధిద్దామని వెళ్ళిన ఎవరు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఏ దేవతనైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో ఆ అక్కడ దాటలేకపోయారు. ఎవరైనా తెగించి ఆ గడప దాటితే, అంటే ఇక్కడ సందర్భం దేవుడు ఎలా వివరిస్తున్నాడంటే, మీకు బుద్ధి చెప్పడానికి ఆ దాగోని దేవతని ఆ రకంగా నేను చేసినా కూడా ఏం పర్వాలేదు, మేము దాటి వెళ్తామని అనుకుంటే, ఇక మీకంటే మూర్ఖులు ఎవరు ఆ శ్రమ నుంచి మిమ్మల్ని ఎవరు కూడా తప్పించలేరు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ దినమున మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణ దిగువ భాగమున అంగలార్పును వినబడును. అలాగే పై వచనంలో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, వేరే దేశాలకు చెందినటువంటి విదేశీ వస్త్రాలు ఎవరైతే ధరించి, అంటే వస్త్రధారణ యూదులకి ఒక డ్రెస్ కోడ్ ఉంది కదా, ఆ డ్రెస్ కోడ్ కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీ దేశాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి వస్త్రాలు ధరించి మీరు తిరిగినట్టయితే నేను మిమ్మల్ని వదిలిపెట్టను, పై వస్త్రమే కదా, దీని గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడని తప్పకుండా పట్టించుకుంటాడు. నా ఇష్టం, నా స్టైలు, నేను ఇష్టం ఉన్నట్టు తిరుగుతానంటే తప్పకుండా పట్టించుకుంటాడు దేవుడు. ఆయన ఎన్ని సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పడం జరిగింది. విదేశీ వస్త్ర లాగా మీరు ధరించుకొని తిరిగితే మాత్రం నేను మీకు తీర్పు తీరుస్తాను, మీరు యూదులు, మిమ్మల్ని చూడగానే యూదులు అని గుర్తుపట్టేలాగా ఉండాలి. సమరయ స్త్రీ యేసుక్రీస్తుని చూడగానే అడిగింది కదా, యూదుడు అయిన నీవు నన్ను ఎలా దాహం అడుగుతున్నావు అని చెప్పాడు. ముందుగా ప్రవక్త అనుకోలేదు, కానీ ముందు ఎట్లాగా ఆయన ఐడెంటిఫై చేసిందంటే, యూదుడు అయిన నీవు నన్నెలా దాహం అడుగుతున్నావు అంటే, యూదుని యొక్క డ్రెస్ చూస్తే ఎవరైనా యూదుడని గుర్తుపట్టచ్చు. అదేవిధంగా సమరయుడిని ఎలా గుర్తుపట్టాడు యూదుడు అక్కడంటే, ఆ సమరయుడు వేసే డ్రెస్ వేరే ఉంటుంది. కాబట్టి ఎవరికి వేసే డ్రెస్ వాళ్ళు కేటాయించినప్పుడు అది ధరించి ఉండాలి తప్పించి స్త్రీ పురుషుడుగాను, పురుషుడు స్త్రీగాను, అదేవిధంగా విదేశీ వస్త్రాలు అంటే ఏదో సిల్వర్ కమీజులు ఇలాంటి అని కాదు. కానీ ఇప్పుడంటే వస్త్రధారణ మారిపోయింది. ఏదేమైనప్పటికీ మన సాంప్రదాయం అనేది మనకు ఉంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్నట్టయితే దేవుడు తీర్పులో తెస్తాడంటే, నీ వల్ల సమాజం చెడిపోతుంది కాబట్టి దాని విషయాన్ని బట్టి దేవుడు తీర్పులోనికి తెస్తాడు. వస్త్రం అనేది ఇప్పుడు యూదుల నాడు ఇశ్రాయేలీలు ధరించినట్టే డ్రెస్ కోడ్ మనం వేసుకోవాలంటే వీలు పడేది కాదు. కానీ వస్త్రధారణ అనేది ఇబ్బందికరంగా ఉండకుండా, ఆ దేవునికి దూషణ తెచ్చే విధంగా ఉండకుండా మన వస్త్రధారణ అనేది ఉండకపోతే మాత్రం నీ వస్త్రధారణ బట్టి అనేకులకు నువ్వు అభ్యంతర కారణం అయ్యావు. కాబట్టి దాన్ని బట్టి కూడా నిన్ను అడుగుతాను. నాకైతే ఒకసారి అనిపించింది, అంటే కొంతమంది చర్చి మొదలు పెట్టిన తర్వాత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఫ్యాషన్గా తయారయ్యి బట్టలు పెట్టుకుని గల్ గల్ మన శబ్దంతో రావటం, అందరూ తిరిగి చూడటం, మంచి డీప్ గా ఆరాధనలోనో వాక్యం వినేటప్పుడు వస్తే అదంతా అభ్యంతర కారణమే కదా. అది దాన్ని బట్టి కూడా దేవుడు అడుగుతాడు. ఎప్పుడు కూడా తగు మాత్రపు ఎప్పుడు కూడా అలంకరించుకోవద్దు అనలేదు. నీ వస్త్రధారణ కూడా ఇతరులకి ఆ దేవుని వైపు తిరగటానికి నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నట్టయితే దాని గురించి కూడా నిన్ను అడుగుతానని చెప్పి ఆయన అంటున్నాడు. అదే విధంగా ఎక్కడెక్కడ అంగలార్పు వినపడుతుందో చెప్పారు. తర్వాత కనానీయులు అందరూ నాశనమైరి ద్రవ్యము సమకూర్చుకున్న వారందరూ నిర్మూలము చేయబడరు కనుక భక్తేశులో నివాసులోను అంగలార్చుడి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారే యెహోవా మేలైనను కీడైనను చెయ్యివాడు కాడని మనసులో అనుకుని వారిని శిక్షించును. ఇక్కడ మడ్డి మీద ద్రాక్షారసం అంటే వాళ్ళు అనుకుంటారంట, దేవుడు నన్ను పట్టించుకోవాలి. ఇరిమియా గ్రంథంలో ఉంది ఇది, రిఫరెన్స్ అయితే నాకు లేదు, కానీ ఇరిమియా గ్రంథం బహుశా 41 అధ్యాయం అవుతుంది. మడ్డి మీద ద్రాక్షారసం ఏంటంటే, ఇప్పుడు మనం టీ కాచిన తర్వాత ఆ పై డికాషన్ అంతా తీసేసిన తర్వాత కొంత అందులో ఉండిపోతుంది. అయితే ఆ డికాషన్ గట్టిగా మనం ఏ వస్త్రంతో పిండినట్టయితే దాంట్లోంచి డికాషన్ వస్తుంది. మనం చూస్తే అందులో ఏమీ కూడా రసం లేనట్టే ఉంటుంది. అలాగే ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నారంట, మేము మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంలా ఉన్నాం కాబట్టి మమ్మల్ని దేవుడు పట్టించుకోడు,
మేము ఆయనకి వ్యతిరేకమైన పనులు చేసినప్పటికీ ఆ తీర్పు దినమున ఆ మడ్డి మీద ద్రాక్షారసం ఎట్లాగైతే ఉంటుందో మేము కూడా అట్లాగే ఉంటాం కాబట్టి దేవుడు మమ్మల్ని చూడనుకుని మేలైనను కీడైనను మాకు చేయడు దేవుడు, మేము తప్పించుకున్నాం, మేము సేఫ్ జోన్ లో ఉన్నామని చెప్పి అనుకుంటున్నారేమో. ఆ మడ్డి మీద ద్రాక్షారసాన్ని కూడా పిండి నేను తీర్పు ఇస్తాను అంటే, మీరు ఎక్కడ ఉన్నా కూడా మడ్డి మీద ద్రాక్షారసం అన్న మాట ఎందుకన్నారంటే, దాని మీద నా ద్రాక్షారసం కళ్ళతో చూడగానే కనపడదు, కానీ హృదయాంతరంగా రహస్యాలను తెలిసినటువంటి దేవుడు మనం ఎక్కడ ఉన్నా కూడా, దావీదు మహారాజు 139వ సంకీర్తనలు అంటాడు కదా, ఆకాశంకి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, సముద్ర లోతులోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, నా జ్ఞానేంద్రియములు కూడా నువ్వు పరిశీలించగలవు. ఇర్మియా గ్రంథకర్త ద్వారా అంటాడు కదా, జ్ఞానేంద్రియములను కూడా నేను పరిశీలించి నేను తీర్పిస్తానని చెప్పి ఇదే మాట ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఒకవేళ మేము సేఫ్ జోన్ లో ఉన్నాం, మేలైనా కీడైనా మాకేం రాదని చెప్పి అనుకుంటారేమో, ఆ మడ్డి మీద ఉన్న ద్రాక్షారసాన్ని ఎలాగైతే పిండుతారో అలాగే నేను మిమ్మల్ని కనిపెట్టి మీకు తీర్పు ఇస్తానని చెప్పి చాలా కఠినంగా చెప్తున్నాను. ఇక్కడ మనం కూడా పర్వాలేదులే, దేవుని దృష్టిలో మనం అంతా బాగానే ఉన్నాము, అందుకనే 10 సార్లు నా ఎదుట అంటాడు ఆయన. అంటే మనం మనుషులు మెప్పించవచ్చు, ఇంట్లో వారిని మెప్పించవచ్చు, నేనేంటన్నది నా దేవుడికి మాత్రమే తెలుసు, నా హృదయం ఏంటన్నది నా దేవుడికి మాత్రమే తెలుసు. అలాగా దేవుడు చెప్పినది ఏంటంటే, నువ్వేదో నేను పర్వాలేదు సేఫ్గా ఉన్నాను అనుకుంటున్నావేమో, నిన్ను నేను శిక్షించడానికి ఏమాత్రం వెనకాడనని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వారి ఆస్తి దోపుడు సొమ్మును, వారి ఇండ్లు పాడగును, వారి ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురం ఉండరు, ద్రాక్ష తోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేయరు. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినం వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినము ప్రాకారము గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. మేడం. అయితే అక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకుంటారు కానీ అందులో ఉండరు, ద్రాక్ష తోటలు వేస్తారు కానీ మీరు అనుభవించారు. ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే, ఐగుప్తు నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఆయన ఏమంటాడు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, మీరు కట్టని ఇండ్లలో ఉంటారు, మీరు కట్టని నిర్మించిన పురములో ఉంటారు, మీరు నాటని తోటల్లో ద్రాక్ష పళ్ళు తింటారు, సర్వం మీకోసం నేను ఏర్పాటు చేశాను అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, మీరు తిని త్రాగి తృప్తి పొందిన తర్వాత నన్ను మరిచిపోవద్దు అన్నాడు. వీళ్ళు చేసిన పని ఏంటంటే అదే. ఆయన మనల్ని ఇళ్ళు కట్టుకోవద్దని లేదు, ద్రాక్ష తోటలు వేసుకోవద్దని లేదు, సుఖంగా ఉండొద్దని లేదు, అన్నీ చెయ్యి, నా ప్రాణమా తినుమో త్రాగము సుఖించము కాదు, నా ప్రాణమా తినుమో త్రాగము స్తుతించము అన్నట్టయితే దేవుడు సంతోషించే దేవుడు. అంతే కదా, మనం పిల్లలకి ఏమన్నా కొనిస్తాము, అది తీసుకుని మా డాడీ నాకు కొనిచ్చారు అని చెప్తే ఆ డాడీకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. అది మర్చిపోయి ఇదంతా నా కష్టార్జితం, నా బాహుబలం, నా నా తెలివి, నా జ్ఞానం అన్నట్టుగా వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. ఇదంతా కూడా జెఫన్యా గ్రంథం అంతా కూడా నొక్కి ఒక్కడించేది ఏంటంటే, దేవుణ్ణి విసర్జించారు వీళ్ళు, లోకాన్ని ఆశ్రయించారు, లోకం వైపు తిరిగిపోయారు, దేవుణ్ణి విశ్రయించారు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయాల తర్వాత చూడండి, బహుశా 4వ వచనం 9వ వచనం అయి ఉంటుంది. అక్కడ అంటాడు ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు అంటాడు, మీరు వెళ్ళే నగరంలో మీరు ఇల్లు కట్టుకోండి, తోటలు కొనుక్కోండి, వ్యవసాయం చేయండి, మీ కుమారులకు అల్లుడిని తీసుకోండి, అక్కడే మీ కుమారులకు కోడళ్ళని అక్కడ తీసుకోండి, మీ కుమార్తెలకు అల్లుడిని అక్కడ తీసుకోండి, వాళ్ళకి వివాహాలు చేయండి, చక్కని జీవితం మీరు అనుభవించండి, మీరు ఏ పట్టణంలో అయితే ఉంటున్నారో, ఏ దేశంలో అయితే ఉంటున్నారో ఆ దేశం కోసం మీరు ప్రార్థించండి అన్నాడు. అంటే ఇది మనందరం నేర్చుకోవాల్సింది. ఒకవేళ మనం అమెరికాలో ఉంటే ఆ దేశం కోసం మనం ప్రార్థించాలి, ఒకవేళ కెనడాలో ఉంటే నేను భారతదేశానికి చెందిన దాన్ని కాబట్టి నేను భారతదేశం కోసమే ప్రార్థిస్తానని కాకుండా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఎలాగో నీ మాతృభూమి మీద నీకు అభిమానం ఉంటుంది, అట్ ది సేమ్ టైం నువ్వు ఎక్కడైతే నివాసం చేస్తున్నావో అక్కడ దాని గురించి కూడా ప్రార్థించు. తిమోతితో అంటాడు కదా పౌలు గారు, అధికారుల గురించి నువ్వు వాళ్ళు మాన్యంగా పరిపాలించడానికి ఎప్పుడు కూడా నీ అధికారుల గురించి నువ్వు ప్రార్థించు అంటాడు. ఇక్కడ దేవుడు చెప్పిన మాటలు ఒక్కొక్కటి మనం ఆలోచించినట్టయితే, పాత నిబంధన కాలమైనా క్రొత్త నిబంధన కాలమైనా
మనం సుఖముగాను సౌఖ్యముగాను జీవిస్తానికి అంటాడు అక్కడ తిమోతితో పౌలు గారు. మనం ఉన్న ప్రాంతాన్ని గురించి ప్రార్థించి అది అభివృద్ధి చెందినప్పుడు ఆ అభివృద్ధి ఫలాలు మనం కూడా షేర్ చేసుకుంటాం కాబట్టి ప్రార్థించమంటున్నాడు. అయితే వీళ్ళన్నీ మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు, అన్ని మర్చిపోయారు. కాబట్టి మీరు ఇల్లు కట్టుకున్న ఇళ్లలో ఉండరు, మీరు తోటలు వేసుకున్న ఫలాలు తినరు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఈహో దినం గురించి అక్కడ చెప్తున్నారు. మీరు గుడ్డివారి వలె నడుస్తారంటే ఆమోస్ గ్రంథంలో చూస్తాం. మీరు అటు ఇటు వెళ్ళకండి, బేతేలు వైపు వెళ్ళకండి, లేకపోతే ఎక్కడో రక్షణ దొరుకుద్దని వెళ్ళకండి, నా వైపు చూడండి అని చెప్పి ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం 8, 6, 8 వచనాల్లో. అదే విధంగా తర్వాత వచనాలు మనం గమనించినట్టయితే యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారముల వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనం చేయుచున్నాడు. అంటే ఇక్కడ జెఫన్యా గారు ఎంత కఠినంగా ఎందుకు చెప్తున్నారని అందరూ సర్వనాశనం అయిపోవాలని ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం అంతకంటే కాదు. రాబోయే ఉగ్రత ఇలా ఉంటుంది కాబట్టి మీరు చేసిన తప్పులు బట్టే ఈవేళ మనం ఈ రకమైన వాతావరణం అనుభవిస్తున్నాం అంటే ఎవరు నిందిస్తాం? మనమే నిందించుకోవాలి. ఎందుకంటే పర్యావరణం అంతా మనమే పాడు చేసుకున్నాం, కాంక్రీట్ అరణ్యంలా తయారు చేసుకున్నాం. ఈవేళ దేవుడు అన్నీ మనకి ఇచ్చాడు, ఎక్కువ అంతా కూడా బ్యాలెన్స్డ్ గా ఇచ్చాడు మనకు అంతా కూడా, మనం పాడు చేసుకుని ఎవరు నిందిస్తాం మనం? కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీకు అన్ని సర్వం సమకూర్చాను, కానీ నువ్వు నేను నిర్దేశించిన మార్గంలో నడవకుండా నీ ఇష్టానుసారంగా నడుస్తూ అశరీరదేవి విగ్రహాలు పెట్టుకుంటావు, సూర్యచంద్ర నక్షత్రాలు పూజిస్తావు, యెహోవా దేవుడు కాదు మాకు వెళ్ళే మమ్మల్ని రక్షిస్తాడని మెలెకు దేవతను పూజిస్తావు, ఇంత నీచమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు శిక్షించకుండా ఉంటాడు? అసలు ఎందుకు అనుకుంటున్నావు శిక్షించడాన్ని అని జెఫన్యా చెప్తూ దేవుని వైపు తిరగండి అని కూడా ఆయన అంతర్లీనంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈవేళ జెఫన్యా ద్వారా అక్కడ యూదావాన్ని హెచ్చరించినటువంటి దేవుడు ఈ రోజు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మనం వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉండవచ్చు, ఎక్కడైనా చిన్నది తప్పిపోయిన, ఎందుకంటే 10 ఆజ్ఞలో ఏ ఆజ్ఞ తప్పిపోయినా ఆయన ఒప్పుకునే దేవుడు కాదు. కాబట్టి అంటే ఆజ్ఞలు అనుసరించేసి మనం పరలోకానికి వెళ్తామంటే అసాధ్యం. కానీ నోవాహును చూపించి కృప ఇచ్చే ముందు ఆయన 98% ఆయన చేశాడు. కాబట్టి ఆ మోడరేషన్ అనేది, ఆ కృప అనేది దేవుడు అప్పుడు ఇచ్చాడు. అట్లాగే ఆయన కృప మనం పొందాలంటే ఆయన నిర్దేశించిన మార్గంలో మనం నడవాలి. జెఫన్యా ప్రవక్త ప్రాణాన్ని తెగించి 3 విధులు నిర్వహిస్తూ కూడా యాజకుడుగా, మధ్యవర్తిగా, ప్రవచనకర్తగా ఉంటూ ఒక ప్రవచనం చెప్పి వదిలివేయటమే కాకుండా తన జనులైన యోధావారు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేకుండా ప్రాణాన్ని తెగించి ప్రవచనం పలికాడు. ఈ రోజు కూడా ఎంతో మంది బోధకులు పగలనక రాత్రనక సేవ చేస్తూ వాక్యాన్ని వివరిస్తూ చెప్తున్నారు. కానీ విని విడిచిపెట్టేవారుగానే ఉంటున్న భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్పి విననొల్లని పిల్లల కోసం దినమెల్ల నా చేతులు చాపి ఉంచానని ఆయన చెప్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా తేలిగ్గా తీసుకుని ఆ మడ్డి మీద ద్రాక్షారసంలో మేము ఉన్నాము కాబట్టి మాకేం కాదు అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే శిక్ష నుంచి తప్పించిన అవకాశం లేదు. ఇప్పుడైనా సరే యోవేలు ప్రవక్త ఏమంటాడు? ఎవరైతే ఆయన నామం ప్రార్థిస్తారో వారంతా కూడా రక్షింపబడుదురు. ఆయన నామం పేరు ప్రార్థించాలి అంటే ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు మాత్రమే. జెఫన్యా ప్రవక్త ద్వారా హెచ్చరించినటువంటి హెచ్చరికలు ఆ రోజుల్లో వాళ్ళకి ఒక రకంగా హెచ్చరించి ఉండొచ్చు. ఈ రోజు మన జీవితంలో మనం పరిశీలించినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో చూసుకుని మన అల్టిమేట్ గోల్ అనేది నిత్య జీవ ప్రవేశం. కాబట్టి చదివిన వాక్యం మరీ చదివి ధ్యానించి ఆ నిత్య జీవ ప్రవేశానికి అర్హత పొందుదాం. ఇట్లాంటి ప్రవక్తల ద్వారా హెచ్చరింపులు నిర్లక్ష్య పెట్టి మన పితరులు ఏ విధంగా పాడైపోయారో చూసారా అని రాజైన యోషియా బాధపడతాడు కదా. అలాగే మనం కూడా ఎన్ని హెచ్చరికలు చేసినా మన పితరులు ఇలాగ అయిపోయారు అనుకునే కంటే ఎంత వాక్యం చదివినా, ఎన్ని ఆరాధనలకు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా మన జీవితం ఎట్లా ఉందో మనం పరిశీలించుకుని ఎవరికి వాళ్ళే పరిశీలించుకుని ఆ నిత్య జీవ ప్రవేశానికి ఏది మనకు ఆటంకపడుతుందో పరిశీలించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభు తిట్టబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని కార్యాంతమని స్తుతించిన కృప అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడనే యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.